Hello friends, this is here Dhanasai speaking. So ఈ వీడియో ఎవరికంటే అకౌంటెంట్స్ ఆర్ జిఎస్టీ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం. సో రీసెంట్గా మీరు చూసుకుంటే రూల్ 86Bకి సంబంధించిన నోటీసెస్ చాలా వస్తున్నాయి. సో రూల్ 86B అంటే ఏంటండి, 1% మనం క్యాష్లో పే చేయాలి కదా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో, దానికి సంబంధించింది. సో ఆ నోటీసెస్ కరెక్టా, అసలు రూల్ 86B ప్రకారంగా మనం 1% పే చేయాలా లేదా అనేది మాట్లాడుకుపోయే ముందు ఫస్ట్ యాక్ట్ అంటే ఏంటి, రూల్ అంటే ఏంటి, ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి, రైట్? సో ఫస్ట్ యాక్ట్లో ఏం చెప్పడం జరుగుతుందంటే వాట్ ఈజ్ వాట్ అంటే ఏం చేయాలి అనేది యాక్ట్లో ఉంటుంది. రూల్ ఏముంటుంది, యాక్ట్లో చెప్పింది ఎలా చేయాలో రూల్లో చెప్తాను. సో దిస్ ఈజ్ బేసిక్ అండర్స్టాండింగ్. సో యాక్ట్లో ఏం చేయాలో చెప్పకుండా రూల్లో ఎలా చేయాలో చెప్పారనుకోండి, అది చెల్లుతుందా, అది వ్యాలిడిటీ ఉందా, లేదుగా. సో దిస్ ఈజ్ బేసిక్ అండర్స్టాండింగ్, రైట్? ఇప్పుడు రూల్ 86Bకి వస్తే, ఈ రూల్ 86B ఎప్పటి నుంచి వచ్చింది? 1 జనవరి 2021లో రూల్ అనేది వచ్చింది. కానీ ప్రతి రూల్కి ఒక సెక్షన్ ఉండాలిగా. ఆ సెక్షన్ ఎప్పుడు వచ్చింది? సెక్షన్ 49 సబ్సెక్షన్ 12, అది 1 అక్టోబర్ 2022లో ఇన్సర్షన్ జరిగింది, అంటే అప్పటి నుంచి వచ్చింది. సో రూల్ ఏమో జనవరి 2021లో వచ్చింది, దానికి పవర్ ఇచ్చే సెక్షన్ ఎక్కడ వచ్చింది? 1 అక్టోబర్ 2022. అది ఎలా కుదురుతుంది? రివర్స్ కదా అవ్వాలి. ఫస్ట్ యాక్ట్లో విషయం చెప్పాలి, దాన్ని రూల్లో హౌ అనేది చెప్పాలి, రైట్? కానీ ఇక్కడ జరిగింది రివర్స్ అయింది. సో నా ఉద్దేశం ప్రకారం 1 జనవరి 2021 నుంచి 30th సెప్టెంబర్ 2022 వరకు రూల్ అనేది యాక్ట్ని ఓవర్ రైడ్ చేస్తుంది, రైట్? సో ఈ పీరియడ్లో నా ఉద్దేశం ప్రకారం రూల్ 86B అనేది అప్లికబుల్ అవ్వదు. ఎందుకు అంటే యాక్ట్లో చేయాలని లేదు కదా. మీరు యాక్ట్లో చేయాలని లేకుండా రూల్లో ఎట్లా మీరు ఎక్స్ట్రా కండిషన్ పెట్టగలరు? పెట్టలేరు. ఎందుకంటే మీరు ఒకసారి సెక్షన్ 164 చూసుకుంటే దాంట్లో క్లియర్గా ఉంటుంది రూల్ అనేది ఎందుకు వస్తుంది, ఎందుకు డిజైన్ చేస్తారంటే ఫర్ క్యారీయింగ్ అవుట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. చట్టంలో ఏదైతే యాక్ట్లో చెప్పిన ప్రొవిజన్స్ ఉంటాయో వాటిని క్యారీయింగ్ అవుట్, వాటిని అమలుపరచడానికి రూల్స్ అనేవి వస్తాయి. అంటే యాక్ట్లో చెప్పిన దానికంటే ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు, యాక్ట్లో చెప్పినట్టు చేయాలి. సో 1 జనవరి 2021 నుంచి 30th సెప్టెంబర్ 2022 వరకు యాక్ట్లో లేకపోయినా సరే మీరు రిస్ట్రిక్షన్ పెట్టారు. సో అటువంటిప్పుడు నా హంబుల్ ఒపీనియన్ ఏంటంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ టిల్ 30th సెప్టెంబర్ 2022. 1 అక్టోబర్ 2022 నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ కండిషన్ సాటిస్ఫై చేసుకుంటే మీరు 1% ఆఫ్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ తప్పకుండా క్యాష్లో పే చేయాలి, రైట్? థ్యాంక్ యూ.